వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితుల్ని ఇవాళ మరోసారి ప్రశ్నిస్తోంది సిట్. విజయవాడ సిపి ఆఫీస్లో నిందితులను విచారిస్తున్నారు సిట్ అధికారులు. ముందుగా విజయవాడ జైలు నుంచి నిందితులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన అనంతరం విజయవాడ సిపి ఆఫీస్కు తరలించారు. సాయంత్రం 6 గంటల వరకు నిందితులను ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. నిన్న నిందితులపై సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో నలుగురు నిందితులను వేరువేరుగా విచారించారు. వీరి విచారణ దాదాపు 8 గంటల పాటు సాగింది. లిక్కర్ స్కామ్ కేసులో A1 రాజ్ కేసిరెడ్డితో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను రాజశేఖర్ బాబు నేరుగా విచారించారు. స్కామ్లో ఈ నలుగురి పాత్ర కీలకంగా ఉందని ఇప్పటికే సిట్ గుర్తించింది. లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారని నిందితులను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎక్కడ ఖరీదైన ఆస్తులు కొన్నారని ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారని ప్రశ్నించారు. నిందితుల కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చిన డబ్బుల గురించి బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులకు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. 2019-24 మధ్య నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సిట్ సేకరించింది. ఈ ఆస్తుల వివరాల ఆధారంగా సిట్ అధికారులు నిందితులను ప్రశ్నించారు. అయితే నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సిట్ బృందం ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు సంధించినా నోరు విప్పనట్లు సమాచారం.